ఆయన సినిమాల్లో మాత్రమే పవర్ స్టార్, రాజకీయాల్లో మాత్రం ఆయనకు నో పవర్. నేనే నెంబర్ 2 అని చెప్పుకునే ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు ప్రస్తుతం. ఆవేశం వచ్చినప్పుడల్లా పూనకం వచ్చినట్లు ఊగిపోయే అలవాటున్న ఆ ఉప ముఖ్యమంత్రి ఆదేశాలను ఇలా విని అలా వదిలేస్తున్నారట అధికారులు. ఇప్పుడు ఈ విషయం ఊరంతా కోడై కూస్తూ ఉండడంతో ఆ డిప్యూటీ సీఎంలో అసహనం, ఆయన పార్టీ నేతల్లో ఆగ్రహం తన్ను కొంచేస్తోంది అనేది తాజాగా సమాచారం. ఆయన ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిని నేనే, నా వల్లే ఈ ప్రభుత్వం గెలిచిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో పరోక్షంగా చెప్పుకున్నారు. తనకు కేటాయించిన శాఖలతో పాటు ఇతర శాఖల్లో కూడా ఆయన అప్పుడప్పుడు వేలు పెడుతుంటారు, హడావుడి కూడా చేస్తుంటారు. చంద్రబాబుతో చేస్తున్న సహవాసం కారణంగా తనపై వస్తున్న అసంతృప్తిని దారి మళ్లించడం కోసం కొన్నిసార్లు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రంగులు మారుస్తూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ సొంత పార్టీ నేతల నుంచి ఏవైనా ఫిర్యాదులొస్తే వాటిని పరిష్కరించడంలో మాత్రం పవన్ ఫెయిల్ అవుతూనే ఉన్నారు. అందుకు ఒక ఉదాహరణ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య అంశమే. భీమవరం పరిధిలో పేకాట డెన్లు ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీ జయసూర్యపై జనసేన పార్టీకి చెందిన నేతలు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని పవన్ ఆదేశించారు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భీమవరం డీఎస్పీ అంశాన్ని పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్నారని అంతా అనుకున్న టైంలో సీన్లోకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వచ్చారు. ఒక్కసారిగా పవన్ ఆవేశంపై నీళ్లు చల్లారు. ఎవరో పవన్ కళ్యాణ్ కు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారని, జయసూర్య ఎంతో మంచి వ్యక్తి అంటూ రఘురామకృష్ణంరాజు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఓ అధికారి విషయంలో ఇద్దరు డిప్యూటీల మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో భీమవరం పేకాట పంచాయతీ ఏపీ పాలిటిక్స్ లో పెద్ద చర్చకు దారితీసింది. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఒక డీఎస్పీని భీమవరం నుంచి కదిలించలేకపోయాయి పవన్ ఆదేశాలు. భీమవరం పేకాట పంచాయతీ అంశాన్ని డీల్ చేయడంలో ఫెయిల్ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు గోమాంసం విషయంలోనూ అలాంటి అనుభవమే ఎదురైందన్న చర్చ జరుగుతోంది. ఇటీవల విశాఖలో భారీ స్థాయిలో గోమాంసం పట్టుబడింది. విశాఖలోని మిత్రా కోల్డ్ స్టోరేజ్ లో 1.89 లక్షల కిలోల గోమాంసం దొరికింది. అన్ని వైపుల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో ఎట్టకేలకు పవన్ ఓ ప్రకటన ద్వారా స్పందించారు. విశాఖ పోలీస్ కమిషనర్ కు ఫోన్ చేసి గోమాంసం నిల్వ చేసిన ముఠాల మూలాలు వెంటనే కనిపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పవన్ ఆదేశాలిచ్చారన్నమాటే కానీ ఇప్పటి వరకు గోమాంసం ఎపిసోడ్లో ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేస్తారు, అధికారులు ఆలకిస్తారు, అంతవరకు మాత్రమే అనే టాక్ ఇప్పుడు జనంలో వినిపిస్తోంది.